రోజు మీరు మాతో ఉన్నారండి ఈ సెషన్ లో టు డిస్కస్ అబౌట్ గ్లోబల్ కొలాబరేషన్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సార్ మీరు బిజినెస్ మోడల్ గురించి చెప్పారు, ఇప్పటి వరకు మీ అవార్డ్స్ చెప్పారు, రికగ్నిషన్ చెప్పారు, ఎలా వచ్చింది మీ కాంట్రిబ్యూషన్ టు ద ఉమెన్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ చెప్పారు, మన ఇండియా కూడా విశ్వభారతి ఎట్లా చేస్తున్నారని కూడా చెప్పారు మీరు. రిడ్జీ స్కూల్ మోడల్ ఫౌండర్ గురించి అది ఎట్లా స్ప్రెడ్ అయింది అక్రాస్ ద వరల్డ్ ఇప్పటి వరకు చెప్పారు. నౌ లెట్ us టాక్ అండ్ పుట్ మోర్ ఎఫర్ట్ ఆన్ ద పీపుల్ కి, చాలా మందికి టూల్స్ ఎలా ఇస్తామని. ఇప్పుడు ఈ కొలాబరేషన్ అనేది నీడ్ ఆఫ్ ద డే. సో అకార్డింగ్ టు మై ఒపీనియన్ కొలాబరేషన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము ఒక 11 స్ట్రాటజీస్ గా మేము డివైడ్ చేసామండి. సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్ అండ్ నో అబౌట్ ఇట్ అండ్ అప్లై దిస్ టూల్స్. ఎగ్జాక్ట్లీ మేము ఇద్దరు చాలా ఎక్స్పీరియన్షియల్ గా దీనిలో చూసాము. ఎందుకని ఇవే పాయింట్స్ పెట్టుకొని మీరు వర్క్ చేయాలి, మీ పైన మీరు రీసెర్చ్ చేయాలి, దాని తర్వాత మీరు టేక్ ఎ స్టెప్ టు కొలాబరేట్ విత్ ద రైట్ పీపుల్ అనేసి. సో దాంట్లో ఇప్పుడు ఒంటరిగా చూడండి, మీరు ఒక్కరుగానే లాంచ్ చేస్తారు కంపెనీ, ఒక్కరుగానే మీరు ఆంటర్‌ప్రెన్యూర్ గా లాంచ్ చేస్తారు. మీకు మేబీ ఫైనాన్షియల్ పార్ట్నర్స్ ఉండొచ్చు, లేదంటే మీకు టీమ్ ఉండొచ్చు, ఎంప్లాయీస్ అందరూ ఉండొచ్చు, అలా సమ్ వెండర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా మీరు మాత్రమే చేస్తూ ఉంటే ఆ గ్రోత్ మీరు నంబర్స్, ఇప్పుడు ఎంఎన్ఆర్ గారు చెప్పారు 5000 రిడ్జీ స్కూల్స్ పెట్టాలనేది కోరికని. సో అది ఒంటరిగా అవుతుందా? ఓన్లీ ఫౌండర్ తో ఫైనాన్షియల్ పార్ట్నర్స్ తో అవుతుందా? కాదు కదా. సో అందుకోసమే మీరందరూ ఈ కొలాబరేషన్ మోడల్ ఫాలో కావాలి. ఇప్పుడు కొలాబరేషన్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద డే. ఇట్స్ నాట్ అబౌట్ కాంపిటీషన్ అండి, ఇట్స్ అబౌట్ కొలాబరేషన్. విత్ హూమ్ యు ఆర్ కొలాబరేటింగ్ అండ్ వై ఆర్ యూ కొలాబరేటింగ్ అనేది ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్ బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు దిస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఎందుకు కొలాబరేట్ చేయాలనేది క్వశ్చన్ చేసుకోండి మీరు. ఎందుకు అంటే వై రీజన్. ఈ వై రీజన్ లో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండాలండి. ఏ పనైనా చేసేటప్పుడు మీరు ఒక ఎమోషనల్ కనెక్ట్ పెట్టుకోండి. అంటే మేము ఎందుకు కొలాబరేట్ చేయాలి ఎవరితోనన్నా. నేను ఒంటరిగానే చేస్తున్నప్పుడు బానే ఉన్నాను, నాకు చాలా ఇంత వచ్చింది, ఎంత వచ్చిందో అంత చాలు, నేను టేక్ హోమ్ నేను తీసుకెళ్తున్నాను, మా టీం ఇంత ఉన్నారు, స్టాఫ్ ఇట్లా ఉన్నారు, సరిపోతుంది అనుకుంటే యూ డోంట్ హ్యావ్ ఎ వై రీజన్. కానీ బిగ్గర్ గోల్స్ ఉన్నప్పుడు యూ వాంట్ టు రీచ్ గ్లోబలీ, యూ వాంట్ టు రీచ్ ఎంటైర్ ఇండియా, పాన్ ఇండియా రీచ్ కావాలి, ఎంటైర్ గ్లోబ్ రీచ్ కావాలంటే ఇట్స్ ఓన్లీ కొలాబరేషన్ అండి, కాంపిటీషన్ కాదు. ఎంతసేపు నేను మీ మైండ్ మై సెల్ఫ్ ఇలా కాదు, కొలాబరేషన్. మీ స్కిల్స్ నా స్కిల్స్ టుగెదర్ కమింగ్ వీ కెన్ మేక్ ఎ బిగ్గర్ మోడల్. ఇది కొలాబరేషన్ మోడల్. సో దీన్ని నేను 100% నమ్ముతాను, 100% నమ్ముతాను. నా వర్క్ లో కూడా నేను అదే అప్లై చేస్తాను. టుడే ఈ రోజు నేను ఇన్ని కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ అబౌట్ 1 crore పీపుల్ వరకు నా పేరు వినింటారు, నా వీడియోస్ చూసింటారండి, నా వర్క్స్ చూసింటారు. సో అలా ఎట్లా రీచ్ అయ్యాను అంటే కొలాబరేట్ మోడల్ నమ్మాను కాబట్టి. అందుకని నాతో పాటు ఎంఎన్ఆర్ గారు కూడా గ్లోబలీ స్ప్రెడ్ అయ్యి కొలాబరేట్ మోడల్ నమ్మారు కాబట్టి మేమిద్దరు దీని గురించి మాట్లాడబోతున్నాం మీతో. సో ఫస్ట్ ఫార్మోస్ట్ స్టెప్పింగ్ ఇన్ టు ద 11 స్ట్రాటజీస్, వై రీజన్ స్ట్రాంగ్ ఉండాలి, వై ఆర్ యూ డూయింగ్ వాట్ యూఆర్ డూయింగ్ అనేసి. దాంట్లో నా ఉదాహరణ చెప్తాను, తర్వాత ఎంఎన్ఆర్ గారు కూడా ఆయన ఎగ్జాంపుల్ చెప్తారు, ఎందుకని కొలాబరేట్ మోడల్ నమ్మారు, ఎందుకని వచ్చారు దీంట్లో, వాట్ ఈస్ హిస్ వై రీజన్ షేర్ చేసుకుంటారు. సో ముందుగా నేను నా వై రీజన్ షేర్ చేసుకుంటున్నాను మీ అందరి కోసము. సో వై రీజన్ నాలో ఏంటంటే ఎమోషనల్ రీజన్. నేను ఈ ప్రొఫెషన్ లోకి నాకు చాలా ఉన్నాయి, డిఫరెంట్ డైవర్సిఫైడ్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ కూడా అవన్నీ, కానీ నేను ఛానలైజ్ తీసుకొచ్చి నా ఎంటైర్ ఎమోషనల్ ఎనర్జీని ఒక్కదానిపైనే పెట్టాను. యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ లైఫ్ కోచ్, యాజ్ ఎ సైకాలజిస్ట్, యాజ్ ఎ బిజినెస్ కోచ్, ఆల్ దీంట్లోనే పెట్టాను. ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్, థెరపిస్ట్, హీలర్ అన్ని దీంట్లోకి తీసుకొచ్చాను అండర్ వన్ రూమ్. అండ్ 1995 నుంచి నేను వర్క్ చేస్తున్నాను, ఇదే వర్టికల్స్ లో ఉన్నాను, డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నాను, డిఫరెంట్ సిటీస్ కంట్రీస్ లో ఉండి తిరిగి నేను ఎప్పుడు అనుకున్నాను ఇండియా నుంచి స్ప్రెడ్ కావాలని చూసినప్పుడు. సో ఇండియాలో హైదరాబాద్ చూస్ చేసుకున్నానండి. నేను హైదరాబాద్ లో ఉండి అన్ని చోట్లకు స్ప్రెడ్ అయ్యాను. సో ఇప్పుడు 20 డిఫరెంట్ కంట్రీస్ లో నుంచి కార్నర్స్ లో కూడా మన క్లయింట్స్ ఉన్నారు. ఇలా ఉండడం ఎట్లా అయింది అని అంటే ఫస్ట్ నేను కొలాబరేట్ నమ్మాను. నేను ఫస్ట్ అన్ని సెటప్ చేసుకున్నాను. నా రీజన్ వాస్ వెరీ స్ట్రాంగ్, ఐ మస్ట్ కొలాబరేట్. ఎందుకంటే ఐ మస్ట్ రీచ్ ఎవ్రీవేర్, ప్రతి కార్నర్ లో ఉండాలి, నేను ప్రతి ఒక్కరికి మన సర్వీసెస్ అందాలి అనే ఫీలింగ్ తో స్టార్ట్ చేసినది ఇది. ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి కోచింగ్ వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ రైట్ పీపుల్ తో చేసుకోవాలి, ట్రైనింగ్ వాళ్ళు రావాలి పొందాలి అని. అక్కడ నుంచి స్టార్ట్ చేసిన జర్నీ అన్ని సెటప్ చేసి సిస్టమ్ అంతా మోడల్ అన్ని పెట్టిన తర్వాత కొలాబరేట్ అయ్యామండి. సో నేను ఒక సైకాలజిస్ట్ గా ఉండాలి అంటే ఒక బెస్ట్ హాస్పిటల్ కావాలి అనుకున్నాను నేను హైదరాబాద్ కి వచ్చినప్పుడు. ఐ వాంట్ అసోసియేట్ విత్ దెమ్ అని. సో అలాంటి బెస్ట్ హాస్పిటల్ విచ్ ఐ బిలీవ్ సో మచ్ ఈస్ కాంటినెంటల్ హాస్పిటల్స్. దాంట్లో నేను డాక్టర్స్ అందరికి ట్రైనింగ్ చేస్తాను, కోచింగ్ చేస్తాను, మెంటరింగ్ చేస్తాను, అపార్ట్ ఫ్రమ్ కౌన్సిలింగ్ ఆల్సో చేస్తాను. వాళ్ళ ద్వారా కూడా చాలా కార్పొరేట్ సెషన్స్ తీసుకుంటాను. సో ఇలా నేను కొలాబరేట్ చేసుకున్నాను వర్క్ లో. సో కొలాబరేటింగ్, వాళ్ళ సర్వీసెస్ నా సర్వీసెస్ టుగెదర్ కమింగ్ ఇన్ టు వన్ ఇస్ కాల్డ్ కొలాబరేటింగ్. సో అలా కొలాబరేట్ చేసుకున్నాను.
వాళ్ళ దగ్గర ఉండేటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గ్లోబలీ స్ప్రెడ్ ఉన్నారు, ఎన్ఆర్ఐ వింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దానికి నేను కూడా ఇన్ఛార్జ్ అయిపోయి చేశాను. సో ఐఎమ్ ద బీన్ రెప్యూటెడ్ అక్కడ నుంచి కూడా చాలా చోట్లకు యాజ్ అ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ స్ప్రెడ్ అయ్యాను నేను. అక్కడ నుంచి కూడా చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ మనతో అసోసియేట్ అవుతారు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఇంటెన్షన్ చూసుకోవాలి. మనం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళలో ఇంటెన్షన్ మ్యాచ్ అవుతుందా లేదు, అవన్నీ మీకు స్ట్రాటజీస్ లో చెప్తాను. సో లాస్ట్ లో నేను ఇంకొక గ్రూప్ ఆఫ్ వరల్డ్ బెస్ట్ గ్రూప్ అండి, ఇది నేను రేటింగ్ లో నంబర్ 1 ఇస్తాను. కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ వాళ్ళతో కూడా నేను ఐఎమ్ అసోసియేటింగ్ విత్ దెమ్ యాజ్ ఇన్ హౌస్. సో వాళ్ళతో నేను పార్ట్ అండ్ పార్సల్ గా వాళ్ళతో పాటు నేను ఆ మిషన్ ఆఫ్ ఎంపవరింగ్ వరల్డ్ అనే మిషన్ లో నేను ఉన్నానండి. అది ఎందుకని వాళ్ళనే చూస్ చేసుకున్నాను అది మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ స్ట్రాటజీస్ చెప్తాను. ఈ లోపల ఎంఎన్ఆర్ గారు షేర్ చేసుకుంటారు ఆయన వై రీజన్. ఎంఎన్ఆర్ గారు, మీరు ఎందుకని ఈ వై మీకు కొలాబరేషన్ అనేది ఇష్టం ఉంది, ఎందుకని చేద్దాం అనుకున్నారు? మెయిన్లీ రిడ్జీ గ్రూప్ తో చాలా గ్రూప్స్ తో చేస్తున్నారు కదా మీరు. వాట్ ఈస్ యువర్ ఎమోషనల్ కనెక్ట్ ఆన్ వై రీజన్ అండి? కొలాబరేషన్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండి. ఇప్పుడు మనం పేజర్ నుంచి ఈ రోజు మనం మొబైల్, ఐఫోన్ కి ఎదిగినాం. బట్ ఇండియాలో వాట్ ఈస్ ల్యాకింగ్ ఈజ్ ఏంటంటే, ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక్కళ్ళే మనం ఎదుగుదాము ఐమీమే అన్నట్టు మీరు కనుక చేసుకుంటే ఏమవుతుందంటే మీకు లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది. సో యూ ఆర్ అన్నెసరీ వేస్టింగ్ యువర్ టైమ్, ఎనర్జీ అండ్ ఎఫర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ తో నేను కొలాబరేట్ అయ్యాను, అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో కొలాబరేట్ అయ్యాను. సో ఆ బ్రాండ్ ఒక 20-30 years నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్, వాళ్ళకి ఒక లక్షల కోట్లలో కస్టమర్ ఉంటారు. ఆ బ్రాండింగ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు పెట్టిన టైం, ఎనర్జీ, ఎఫర్ట్ మళ్ళీ మీరు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు వాళ్ళతో కొలాబరేట్ అయినట్టు యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ స్టెప్. అదొకటి రీజన్. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ నేను 200 years రీసెర్చ్ ఆఫ్ లీడర్షిప్ ఎంటర్ప్రెనర్స్ నేను స్టడీ చేయడం జరిగింది, కొన్ని వేల బుక్స్, అండ్ ఆల్మోస్ట్ టాప్ ట్రైనింగ్స్ ఇన్ ద వరల్డ్ అన్ని నేను అటెండ్ అయ్యాను అనమాట. వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్కి ఇస్తారు, అది యూఎస్ నుంచి, యూకే నుంచి, యూరోప్ నుంచి, ఉమెన్ కింగ్ టీమ్ నుంచి ఇచ్చిన ట్రైనింగ్స్ లో కూడా. అందులో కూడా మేము నేర్చుకున్నది ఏంటంటే, యూ హ్యావ్ టు లీవరేజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. అంటే ఇప్పుడు ఇది ఎవ్రీథింగ్ ఇస్ ఎ టీమ్ వర్క్ అండి. అది ఒక ప్రాజెక్ట్ అవనివ్వండి, ఒక ఎంటర్ప్రెనర్ అవనివ్వండి, ఒక గవర్నమెంట్ అవనివ్వండి. యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్, యూ హ్యావ్ టు థింక్ టుగెదర్, యూ హ్యావ్ టు విన్ టుగెదర్. అన్ని నాకే తెలుసు, నేను నా స్టైల్లో నేను పోతాను అంటే కుదరదు కదా. రోడ్ ఎట్లా పోతుందో మనం రోడ్డు మీద ఆ డైరెక్షన్ లో పోవాలి, కానీ నాకు నచ్చినట్టు నేను వెళ్ళిపోతా, రోడ్డు రమ్మంటే రాదు కదా. ఇప్పుడు ఏంటంటే, ఈ ఒక్క కొలాబరేషన్ అనేది మిస్ కావడం వల్ల ఇండియాలో మనకి $trillions లాస్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, నేను చాలా గ్లోబల్ టెండర్స్ లో కూడా నేను వర్క్ చేసి ఉండే. నేను చేసిన గ్లోబల్ టెండర్స్ అన్ని మా కంపెనీస్కి వచ్చేది. వాళ్ళది కొంచెం ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఉంటుంది అనమాట. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, అది 500 to 1000 crore ప్రాజెక్ట్. ఒకట కంపెనీ కావాలన్నా వరల్డ్ నెంబర్ 1 కంపెనీ కూడా ప్రీ క్వాలిఫై అవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, దే కొలాబరేటెడ్ విత్ 2 companies అండ్ గాట్ ద మీట్ ద ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా అనమాట. ఇప్పుడు ఇండివిజువల్ గా చేస్తుంటే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఆ లోకల్ ప్లేయర్స్ ఇద్దరిని ఎప్పుడైతే వాళ్ళు చేసుకున్నారో, అది 5 to 10 years ప్రాజెక్ట్. అప్పుడు ఏమైంది, విన్ విన్ సిచ్యుయేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి, సింపుల్ గా మన భాషలో చెప్పుకోవాలంటే, ఇప్పుడు బాహుబలి ఉంది, ప్రభాస్ గారు, రాజమౌళి గారు కొలాబరేట్ చేశారు, 1000 కోట్లు వచ్చినాయి. విడిగా తీసుకున్నారు, సభ ఏమైందో అందరికీ తెలుసు. సో అక్కడ అందరు ఎక్స్పర్టైజ్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మధుమారెడ్డి గారు వద్దు, ఎస్క్యూ బంగామ వద్దు, నేనే కూర్చుని నేనే మాట్లాడుకుంటా, నా ల్యాప్టాప్ ఉందంటే అవ్వదు కదా. ఇప్పుడు మీరు ఉండాలా, అక్కడ యాంకర్ ఉండాలా, ఎస్క్యూ ఛానల్ ఉండాలి. దిస్ ఇస్ ఆల్సో ఏ కొలాబరేషన్ కదా. ఇప్పుడు మనం ఇంత కొలాబరేట్ చేసుకుంటున్నాం కాబట్టి చూసే వాళ్ళు కూడా కొంచెం సెన్స్ అనిపిస్తుంది, ఏందో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, మనకి ఇందులో వచ్చింది. అక్కడ ఏమైతుందంటే, గ్లోబల్లో అక్కడ మనకి కాంప్లైన్స్ లిస్ట్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ని అమెరికాకి పంపించాలి, లేకపోతే యూరోప్ పంపించాలంటే వాళ్ళకి ఒక కాంప్లైన్స్ లిస్ట్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ పారామీటర్స్, ఈ టైప్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్స్, ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ మాకు ప్రోడక్ట్ కావాలంటాడు. ఇప్పుడు ఇండియాలో మనకున్న ఇండియన్ ఎక్స్పోజర్ తో మనం అక్కడ పోయి మనం టెండర్ సబ్మిట్ చేసినా డిస్క్వాలిఫై అవుతాం, ఎందుకంటే అక్కడ మనకి లోకల్ కంపెనీస్ కొలాబరేషన్ ఉండదు కాబట్టి. అదే మనం ఒక అమెరికన్ కంపెనీతో, యూరోపియన్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి అమెరికాలోకి ఎంటర్ అయినాం అనుకోండి. సపోజ్ మీరు అమెరికాలోకి ఎంటర్ అవ్వాలి, ఎవరైనా తెలిసిన కంపెనీ ఉండి కొలాబరేట్ చేసుకుంటే పీపుల్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరే కొత్తగా వెళ్ళి నాకు అన్ని తెలుసు, నేను నా ఓన్ డ్రైవర్ నేను చేస్తానంటే ఒక 5 to 10 years, ఒక 5 to 10 crores ఖర్చు పెడతారు. అక్కడ మీకు కల్చర్ తెలియదు, పీపుల్ తెలియదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటో. ఇక్కడ క్లయింట్ ఫోకస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మన ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ సిస్టమ్ లో వాళ్ళు మార్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఫోకస్ వదిలేసి వాట్ ద క్లయింట్ వాంట్ అది ఇచ్చేసేయండి. క్లయింట్ నీడ్స్ ని, క్లయింట్ ఫోకస్ ని. ఇప్పుడు మీరు ఐఎస్ఓ కానీ ఏదైనా ప్రపంచంలో వరల్డ్స్ బెస్ట్ మెథడాలజీస్ చూడండి, సిగ్మా ప్రాసెస్ కానీ, ఎవ్రీథింగ్ రివాల్వ్ అరౌండ్ క్లయింట్ ఫోకస్,
క్లయింట్ సాటిస్ఫాక్షన్, క్వాలిటీ మేనేజ్మెంట్ అంటారు. ఏంటి ఆ క్వాలిటీ మేనేజ్మెంట్? ఆ క్లయింట్ కి మనం ఏం కావాలో అది మన కంపెనీ నుంచి మనం ఇండివిజువల్ గా ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. ఈవెన్ టాటా బిర్లాలో కూడా ఇప్పుడు మీరు అంబానీ చూడండి, ఇప్పుడు ముఖేష్ అంబానీ జియో వెళ్ళి ఫేస్బుక్ తో కొలాబరేట్ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు అంత కొలాబరేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు అరామ్కోతో వెళ్ళి డిస్ఇన్వెస్ట్మెంట్ తీసుకొని అరామ్కోతో చేస్తారు. ఇదంతా బ్యూటిఫుల్ అనమాట. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఇన్ ఇండియా. ఇండియన్స్ కనుక కొలాబరేషన్ లోకి ఎంటర్ అయితే మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళైనా కనీసం ఈ కొలాబరేషన్ కాన్సెప్ట్ ని కరోనా వైరస్ లాగా అందరి బ్లడ్ లోకి ఎక్కించారు అనుకోండి, మన ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ కాదు కదా నెక్స్ట్ 50-100 years వరకు మనల్ని బీట్ చేసేవాడే లేడు ఈ తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే కొలాబరేషన్ మిస్ అవుతుందండి. ఇక్కడ 4 కాన్సెప్ట్లు ఉంటాయి. విన్ విన్, నేను గెలుస్తా నిన్ను గెలిపిస్తా. విన్ లూజ్, నేను గెలుస్తా నువ్వు ఓడిపోవాలా. లూజ్ లూజ్, నేను ఓడిపోతా నువ్వు ఓడిపోతా. మన వాళ్ళంతా సెకండ్ థర్డ్ కేటగిరీలో ఉన్నారు. లూజ్ విన్, నేను ఓడిపోయిన పర్లేదు నువ్వు గెలవ. అట్లా కాకుండా మనం అవన్నీ పక్కన పెట్టేసి విన్ విన్, నేనే గెలవాలా నువ్వు గెలవాలా, అందరం గెలుద్దాం. ఇప్పుడు ఒక ధనాధన్ ధోని ఆడితే గెలుస్తుంది అంటే ఆ టీం మొత్తం కొలాబరేట్ చేసుకుని ఎఫర్ట్ పెడితే. ఇప్పుడు మేము 10 వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసామండి. ఎట్లా? నేను ఒక్కడే పని చేస్తే అయిందా? సో నేను పని చేస్తున్నాను, నా టీం మొత్తం డే అండ్ నైట్ వరల్డ్ వర్క్ చేసేవాడు. సో అదంతా కొలాబరేటివ్ ఎఫర్ట్ అనమాట. నేనేమంటున్నానంటే ఇండియన్ థింకింగ్ లో 2 అడుగుతున్నా. ప్రతి రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి కొలాబరేటివ్ ఎఫర్ట్, కొలాబరేటివ్ థింకింగ్, కొలాబరేటివ్ ఎఫర్ట్, కొలాబరేటివ్ థింకింగ్. 10 రూపాయలు సంపాదించేది 1000 రూపాయలు సంపాదింది. మీకు నష్టమే అండి కొలాబరేట్ అయితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పని చేస్తున్నారు, ఒక ఏలుతో కొడితే ఏలు ఇరిగిపోతుంది, చేతితో పిడికిలతో కొడితే ఆబ్జెక్ట్ ఇరిగిపోతుంది. అట్లా మనం 10 మందిని కొలాబరేట్ చేయకూడదు. మనం ఎవరైతే రైట్ పర్సన్ ఉన్నారు, ఇందాక మీరు ఒకటి చెప్పారు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఏంటంటే డెంటిస్ట్ కూడా వచ్చి ఐస్ మీద లెక్చర్లు ఇస్తా ఉంటాడు. అది కాదు ప్రాబ్లం, ఇంటా ఉంటారు జనాలు, అది ప్రాబ్లం. మీరు ఏ రోజున ఇంటం మానేస్తారో వీళ్ళు చెప్పడం మానేస్తారు అనమాట. ఇనేవాటి ప్రాబ్లం ముందు. ఇప్పుడు ఒమన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ మినిస్టర్ అయి ఉండాలంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ అయితే ఉండాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయి ఉండాలంటే అక్కడ డాక్టరేట్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు జనాలు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది? ఇవి కాంపౌండర్ వైట్ బట్టలు వేసుకున్నంత మాత్రాన కాంపౌండర్ డాక్టర్ అయిపోడండి. ఇక్కడ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు డే అండ్ నైట్ ఒక సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ లో పెట్టుకొని ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ అవుతారు ఎవరైనా కానీ. ఇప్పుడు క్రికెట్ ఆడిన వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్ అయిపోరు కదా. అందులో ఇప్పుడు మనం ఇండియాలో మనం రావాల్సిన సిస్టమ్ ఏంటంటే ఆ స్పెషలిస్ట్లు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ని మనము ఫాలో అవుతూ వాళ్ళ మెంటరింగ్ లో కొలాబరేషన్ కనుక మనం చేసుకోగలిగితే ఏమైతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటీ ఉంది, తెలంగాణ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు 1,00,000 కోట్లు తిద్దామని ట్రై చేస్తున్నా. ప్రొఫైల్ ఇవ్వండి బాబు అంటే నన్ను కోసం అడుగుతారు. అరే అమెరికాకి నేను తీసుకుపోయి కొలాబరేట్ చేయాలంటే వాళ్ళు నా వెంట పడాలి, కానీ నేను వాళ్ళ వెంట పడ్డానేది నాకు అర్థం కాదు. మీకు ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇప్పిస్తాము, మిమ్మల్ని డెవలప్ కూడా చెప్పారు వై రీజన్, ఎందుకని కొలాబరేషన్ చేయడం అతనికి ఇంట్రెస్ట్, ఎందుకని కొలాబరేషన్ ఇండియాలో ఎక్కువ రావాలి, మన సౌత్ లో రావాలి, మెయిన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కువ కొలాబరేషన్ మోడల్ రావాలి. ఈవెన్ మీరు నేషనల్ గానీ ఇంటర్నేషనల్ గానీ పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ కావాలనుకున్న, గ్లోబల్ అంతా మొత్తం వరల్డ్ లో డిఫరెంట్ కంట్రీస్ స్ప్రెడ్ కావాలంటే కొలాబరేషన్ ఇస్ ద ఓన్లీ నీడ్ అండి. దట్ ఈస్ ద ఓన్లీ వే అంతే, దట్స్ ఆల్. సో అందుకోసం ఇప్పుడు కొలాబరేషన్ మోడల్లో మనము 11 స్ట్రాటజీస్ చెప్పబోతున్నామండి. ఇది వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ వాళ్ళందరూ వాడినది అండి స్ట్రాటజీస్ ఇవి. ప్రతి ఒక్కరికి ఇది టెస్టెడ్ ప్రూవన్. ఇందాకే ఎంఎన్ఆర్ గారు చెప్పారు టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇస్తున్నారు. ఇప్పుడు జస్ట్ ఏదో లెక్చర్ మెథడ్ లాగా మేము ఎక్కడి నుంచో తీసుకొని చూసి చెప్పి కాదండి. ప్రతి ఒక్కటి మాకు ఎక్స్పీరియన్షియలీ చూసి ఇది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా ఈ మోడల్ అని సైంటిఫిక్ రీజన్స్ ఉండే మోడల్స్ అండి ఇవన్నీ. సైంటిఫిక్ సిస్టమ్ ప్రాసెస్ అంటాం మేము. స్టెప్ వైజ్ ఇస్తున్నాం మీకు. సో ఇది ఎంతో కాస్ట్ అవుతుందండి. ఇప్పుడు మీరు చేయాలనుకుంటే మా దగ్గర ఈ కోర్సెస్ అన్ని ఇది మేము ప్రాసెస్ లో తీసుకెళ్తాం, మేము చేయిస్తాం మీతో ఇవన్నీ చేసేటప్పుడు. అది కొంచెం కాస్ట్ అవుతుంది. కానీ ఈ రోజు మేము మీ అందరి కోసం అని మా ఈ బ్రేక్ డౌన్ పీరియడ్ లో, లాక్డౌన్ పీరియడ్ లో మీరందరూ బ్రేక్ డౌన్ కాకుండా కొలాబరేషన్ ఇప్పుడు ఎన్నో టాపిక్స్ తో వచ్చాము మేము. ఇప్పటివరకు మీకు తెలుసు ఎన్నో వీడియోస్ ఎన్నో లైవ్ ఇచ్చాము. సో ఈ రోజు అన్నిటికంటే ముఖ్యమైనదండి ఈ కొలాబరేషన్ మోడల్. సో నంబర్ 1 రీజన్ మీరందరూ ఎందుకు చేయాలి అనేది మీకు క్లియర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో కన్ఫ్యూజన్ ఉండి మీరు ఎక్కడెక్కడో పోయారంటే టైం వేస్ట్ చేసుకుంటారు. అది మీరే రెస్పాన్సిబుల్ దాంట్లో. సో టైం వేస్ట్ చేయకుండా రైట్ పీపుల్, రైట్ ఎక్స్పర్ట్స్ తోని అప్రోచ్ కండి. జస్ట్ రీచ్ టు ద ఓన్లీ ఎక్స్పర్ట్స్ టు నో అబౌట్ ఇట్. తర్వాత అది వై రీజన్ అనేది ఫస్ట్ మీకు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసింగ్ రైట్ పీపుల్ అండ్ రైట్ గ్రూప్స్.